నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు విష్ణువర్ధన్. ఓకే. మెడిటేషన్‌లోకి ఎలా వచ్చారు? ఏ సంవత్సరంలో వచ్చారు? 2010లో నాకు అనారోగ్యంగా ఉంటే పక్షవాతం వచ్చి పెరాలసిస్ వచ్చి కోమాలోకి వెళ్ళిపోయి 13 ఏళ్ళు నరకం అనిపించి తర్వాత మెడిటేషన్లోకి వచ్చాను. ఓకే. మెడిటేషన్ అంటే ఎలా పరిచయమైంది? అంటే ఎవరి ద్వారా పరిచయమైంది? సర్వేపల్లి రంగయ్య గారని ఆయన ద్వారా పరిచయం అయింది. అప్పుడు పత్రిజీ గారిని 2010లో కలుసుకున్నాను. ఓకే. సో, నిత్య సాధన చేసేవారా? ఆయన చెప్పిన తర్వాత ఎలాగా ప్రారంభించారు? అంటే డైలీ సాధన ఎక్కువగా చేస్తూ ఉండడం వల్ల మీకు హీలింగ్ అయ్యిందా? మీ ప్రాసెస్ ఎలా జరిగింది? అంటే పెద్దవాళ్ళకి 23 రోజులు చెప్తే వర్కౌట్ కాలేదు. మళ్ళీ ధ్యానంలో కూర్చుంటే స్కూల్ పిల్లలకు ధ్యానం చెప్పని విన్నర్ వాయిస్ వచ్చింది. అప్పుడు ప్లే క్లాస్ నుండి మెడికల్ కాలేజ్ వరకు ధ్యానం చెప్పేవాడిని. ఓకే. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు రోజుకు 12 గంటలు ధ్యానం చేస్తే నా డిసీజులు అన్నీ పోయినాయి. నాకంటే పెరాలసిస్, కోమాలోకి వెళ్ళిపోయాను. బీపీ, షుగరు, నిద్రలేమి, గ్యాస్ ట్రబుల్, బ్యాక్ పెయిన్, ఒక్కాలకు బ్లడ్ సర్క్యులేషన్ లేదు, గొంతు మింగుడు పడలేదు. 35 ఏళ్ళు స్వెట్స్ వాడాను. 5.8 సైట్ ఉంది. ఇవన్నీ కూడా ఉన్నాయి ప్రాబ్లమ్స్. ఈ ధ్యానంలో 3 నెలలు రోజుకు 12 గంటలు ధ్యానం చేసిన తర్వాత నా డిసీజులు అన్నీ పోయినాయి. ఓకే. సో మీరు మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత మీ ఆరోగ్యం బాగుంది. చాలా బాగుంది. ఇప్పుడు నాకు పెరాలసిస్ వచ్చిందంటే ఎవరు నమ్మరు. అంతా ఈ ధ్యాన మహిమ అంత బాగా చేసింది నన్ను. ఓకే. ఏ ధ్యానం అంటే ఏ ధ్యానం చేశారు మీరు? శ్వాస మీద ధ్యాస, ఓకే. ఆనాపానసతి. ఓకే. అండ్ మీరు ఇంకా పిల్లలకు కూడా నేర్పించారు? ఎంతో మందికి ఓకే. 1,00,000 స్కూల్లో తిరగాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాను. పత్రిజీ గారు చాలా మెచ్చుకున్నారు. మొత్తం మీద ఒక 4 బుక్స్ ఏ స్కూల్కి వెళ్ళానో వాళ్ళ ఎవిడెన్స్ అంతా కూడా బుక్స్లో ఉన్నాయి. ఓకే. సరే మరి